ఢిల్లీలోని పార్లమెంటు మార్చిలో యువతపై జరిగిన నిరంకుశ దాడిని నిరసిస్తూ హైదరాబాద్లోని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ ఆధ్వర్యంలోని చేపట్టిన చలో లోక్ భవన్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ఉన్నత విద్యా రంగాన్ని కేంద్రీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లును వెంటనే రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. లోక్ భవన్ను ముట్టడించేందుకు ప్రయత్నించిన విద్యార్థులకు పోలీసులు అడ్డుకొని ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థను ప్రైవేటీకరించే విధానాలను విరమించుకోకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని విద్యార్థి నాయకులు హెచ్చరించారు. పార్లమెంటు మార్చిలో యువతపై జరిగిన నిరంకుశ దాడిని నిరసిస్తూ హైదరాబాద్లోని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ ఆధ్వర్యంలోని చేపట్టిన చలో లోక్ భవన్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ఉన్నత విద్యా రంగాన్ని కేంద్రీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లును వెంటనే రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. లోక్ భవన్ను ముట్టడించేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకొని ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థను ప్రైవేటీకరించే విధానాలను విరమించుకోకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని విద్యార్థి నాయకులు హెచ్చరించారు.